ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. వస్తా, మళ్లీ ప్రజల్లోకి వస్తా, పాదయాత్రతో అందరినీ కలుస్తా, అందులోనూ వైసీపీ యూత్ నాయకులను ప్రత్యేకంగా కలుస్తానంటూ జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇంకో 2 ఏళ్ల తర్వాత చేసే పాదయాత్రపై జగన్ ఇప్పుడెందుకు ప్రకటన చేసినట్లు? మళ్లీ వైసీపీనే పవర్లోకి వస్తుందని ఓడిపోయిన 3 నెలల తర్వాత నుంచే లీడర్లకు ధైర్యం చెప్తున్న జగన్ వైసీపీ యూత్ లీడర్ల మీటింగ్లో పాదయాత్రపై లీకులు ఇవ్వడంపై రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మీరు రావాలి, జనాల్లో ఉండాలి, లేకపోతే కష్టమంటూ క్యాడర్ చెప్తుండటం, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా లేకపోవటం వంటివి జగన్ దృష్టికి వచ్చాయట. అంతేకాదు, నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న నేతలు కూడా దూకుడుగా పనిచేయటం లేదని, క్యాడర్ లీడర్లకు అండగా నిలవటం లేదని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నిలబడటం కష్టమంటూ అధినేతకు తమ ఒపీనియన్ను తెలియజేశారట. దీంతో తానే రంగంలోకి దిగుతానని చెప్పి జోష్ నింపేందుకే జగన్ పాదయాత్ర ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది. లేకపోతే కనీసం 1.5-2 ఏళ్ల తర్వాత చేసే పాదయాత్రపై ఇప్పుడే ఎందుకు ప్రకటన చేస్తారు అన్నది కీలక పాయింట్గా మారింది. లీడర్లు క్యాడర్ చేజారిపోకుండా ఉండటం కోసమే పాదయాత్రపై ప్రకటన చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ పాదయాత్ర ఫైనల్ ఆప్షన్గా పెట్టుకున్నారు. ఈ విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. ముందు జిల్లాల టూర్లు పెట్టుకుని తర్వాత పాదయాత్రకు వస్తాను అంటూ చెప్పిన జగన్ రాబోయే 3 ఏళ్లలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో గమనించి అప్పటి పరిస్థితులను బట్టి పాదయాత్రపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు, భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే జగన్ ఆ ప్రకటన చేశారని అనుకోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ పాదయాత్ర వరకు బాగానే ఉన్నా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ముందుండి నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారట. అప్పటి వరకు తామంతా గ్రౌండ్లో నిలబడి పోరాడాలంటే, లేదంటే జగన్ పాదయాత్ర సక్సెస్ కావాలంటే వెన్నంటి నడిచే నాయకులు ఉండాలని, అందుకోసం ముందుగా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఫిక్స్ చేసి వాళ్లు యాక్టివ్గా పనిచేసేలా చూడాలని క్యాడర్ కోరుతోందట. ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందనేది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికలే ఎజెండాగా ఆయన చేసిన పాదయాత్రకు అప్పట్లో ప్రజల మద్దతు బాగానే లభించింది. ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. 2014లో జగన్ ఓడిపోయారన్న సింపతి 2019 ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చింది. పైగా పోరాడి నిలబడ్డారని జనం అట్రాక్ట్ అయ్యారు. పవర్లోకి వస్తే నవరత్నాలు ఇస్తామని చెప్పి రాజన్న రాజ్యం తీసుకొస్తామన్న నమ్మకం కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. పైగా ఆనాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సెపరేట్గా పోటీ చేయగా ఓట్లు చీలిపోయి జగన్కు కలిసొచ్చింది. ఇక 2024లో కూడా జగన్ ఆ 3 పార్టీలు కలవకూడదని కోరుకున్నా ఏదైతే జరగొద్దని జగన్ అనుకున్నారో అదే జరిగింది. కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఆ 3 పార్టీలు పవర్లోకి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఆ 3 కలిసి పోటీ చేస్తామంటున్నారు. ఆ 3 పార్టీల మాటలు, చేతలు కూడా అదే డైరెక్షన్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2018లో జగన్ చేసిన పాదయాత్రతో పోలిస్తే రాబోయే రోజుల్లో చేస్తాను అంటున్న పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది డిస్కషన్ పాయింట్. జగన్ పాదయాత్ర చేస్తే చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోయటం తప్ప కొత్తగా చెప్పేదేం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పాలన చూశారని, జగన్ కొత్తగా చెప్పేదేమీ లేదని, ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి కూడా లేదని అంటున్నారు కూటమి లీడర్లు. నిజానికి వైసీపీ రాజకీయ ప్రస్థానంలో జగన్ పాదయాత్ర ఒక మైలురాయి. మరి అలాంటి పాదయాత్ర మరోసారి చేస్తానని జగన్ చెప్తున్నారు. ఈసారి ఆయన పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చగా ఉంది. జగన్ గతంలో పాదయాత్ర చేసినప్పటికీ ఆయన సీఎం కాలేదు. ఆయన పాలన గురించి ఎవరికీ తెలియదు. ఈసారి ఆయన పాలన మీద ఒక అభిప్రాయం ఉంది. అయితే జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్, ఆయన ఏ వర్గాలను కలుసుకుంటారో క్లారిటీ వస్తే తప్ప జగన్ పాదయాత్ర సక్సెస్ పై ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి కాస్త స్ట్రాంగ్ బేస్ ఉండగా ఆ ఏరియాల్లో పాదయాత్ర డిజైన్ చేసి నిత్యం వార్తల్లో నిలవాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో పాదయాత్రలు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చాయి. పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కింది. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, లోకేష్ ఇలా అందరూ పాదయాత్ర చేసి పదవులు అందుకున్నవారే. కానీ రెండోసారి జగన్ చేసే పాదయాత్ర ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.